వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు ఏంటి పెంటకవల ఫ్యామిలీ జోరుదారుగా తయారయ్యారు, వెరైటీగా ఉన్నారు అని అనుకుంటురా దోస్తులు? ఈ రోజు మనది ఎపిసోడ్ 100 కాబట్టి అందుకే స్పెషల్ గా రెడీ అయినాము. పార్ట్ 1 నుంచి 100 వరకు వస్తుందని అసలు కళలో కూడా అనుకోలేదు. కేవలం మీరు ఏ సపోర్ట్ వల్ల ఇంత వరకు వచ్చినాము. ఇంకా ముందు ముందు కూడా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలా, లేకుంటే కొత్త సిరీస్ అయితే అందరు కనెక్ట్ అవుతారు అనేది మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయరు. మేమైతే ఈ రోజు నైట్ మొత్తం ఆలోచించి ఇక రేపటి నుంచి డిఫరెంట్ కంటెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని సపోర్ట్ చేయాలి. కొత్త సిరీస్ ని కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ అండ్ ఇంకా వెరైటీగా తీసుకురానికి ట్రై చేస్తాం దోస్తులు. మీరేమంటారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇక కొంతమంది అయితే ఈ సిరీసే కంటిన్యూ చేయండి, మేము అలవాటు పడ్డామని అంటారు. ఇంకో కొంతమంది ఏమో వేరే సిరీస్ చేయండి పెంటక్క, ఇది కొంచెం బోర్ వస్తుంది అని అంటారు. చెప్పండి దోస్తులు, ఎక్కువ కామెంట్స్ దేనికైతే వస్తాయో గది సిరీస్ కంటిన్యూ చేస్తాము. సరే సరే, ఈ రోజు వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడ వద్దు పార్ట్ 100 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో బావా. ఏమైంది లత? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఫోన్ కోసము. ఇక చేస్తా 2 నిమిషాలు 3 నిమిషాలు అంటివి. ఇదేంది అర్ధగంటకి ఎక్కువ అవుతుంది, ఇప్పుడు చేస్తున్నావు? ఏమైంది? ఏం లేదు బావా, ఈ రోజు ఏమైందో ఈయనకు. పండుగ పూట ఏమైనా నా తోకమల్లనే తిరుగుతుండు, నన్ను బయటికి పోనిస్తలేడు, ఆయన బయటికి పోతలేడు. మరి ఏముండదు, బెల్లం గడ్డలు గిట్ట పెట్టిండో ఏమో నా దగ్గర. అగో చూడు, ఇప్పుడు గిట్లా పోయిండో లేదు నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా. ఆడుంటే ఫోన్ పట్టుకుంటలేను బావా. అరే ఎందుకు పట్టుకుంటే ఏమవుతుంది? ఆయనకి ఏమైనా భయమా? అంత సీన్ లేదు. ఓ ఆడు ఎన్నెన్నో కథలు పడ్డాడు. ఇక అవన్నీ నీకు చెప్తే మంచిగా ఉండదు, కానీ ఆయనకి భయపడుడు, ఆడు రాగానే గజ గజ ఉంకుడు, అవన్నీ బంద్ చేసి ఏమైనా ధైర్యంగా ఉండు, ఎవరికేం భయపడొద్దు. అంతేనా బావా? ఏమో, చేసుకున్నానికి భయపడుకుంటే ఎట్లుంటది బావా. సరే సరే, పోని పోని కానీ అవును, మీ అమ్మోళ్ళ ఇంటికి పోతున్నావు, మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైందని అడుగుతున్నావేంది? ఉగాది రోజు ఎక్కడికైనా బయటికి పోయి కలుద్దామని అన్నావు. కొద్దిసేపు నిమ్మలం కూర్చొని మాట్లాడదాం పండుగ పూట అని అన్నావు. నువ్వే అన్నావు. నీ కొరకే నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోకుండా ఈయన్నే ఉన్నా. ఇప్పుడు చూడు, ఏం తెలియనట్టు ఎట్లా మాట్లాడుతున్నావు. గట్లంటావా? మరి ఏడ కలుద్దాం, ఎట్లా కలుద్దాం? ఇక మొన్ననే ఏదో అట్లా బయటికి వచ్చినావు, అట్లా జరిగిపోయింది, ఏదో కవరింగ్ చేసినావు, నడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేనేమని చెప్పాలి? నేనేం యాక్షన్లు పడాలి? నువ్వేం యాక్షన్లు చెప్పొస్తావు? మరి ఎట్లా అంటావు చెప్పు? ఖచ్చితంగా కలుద్దామంటావా? ఏంది ఖచ్చితంగా కలుద్దామంటావా? నన్ను అడుగుతున్నావా? సరే సరే, నీ ఇష్టం. నీ ఇష్టం లేని ఎందుకు? ఏమొద్దులే మరి, మూసుకొని మా ఇంట్లోనే ఉంటా. అరే అది కాదు లత, పండుగ పూట అందరూ బయటనే తిరుగుతున్నారు కదా, బచ్చాలు ఇట్లా చేసుకుంటా దుకాణాల మీదకి ఇంటికి అట్లా తిరుగుతురు కాబట్టి అందరి కంట్ల పడగలమని కాదు, ఒక చిన్న భయం ఉన్నది అంతే. మంది కోసం భయపడద్దు, మంది గురించి ఆలోచించొద్దని నువ్వే నాకు చెప్తావు. మళ్ళా చూడు, వాళ్ళు చూస్తారేమో, వాళ్ళు అందరు బయటనే తిరుగుతారని మళ్ళీ నువ్వే అంటున్నావు. ఈ అవ్వ, ఏమో సరే నీ ఇష్టం బావా. నీ కొరకు నేను కలుస్తామని మా అమ్మ ఫోన్ చేసినా కూడా రానమ్మా అని పెట్టేసిన. ఇప్పుడేమో డౌట్ మీద మాట్లాడుతున్నావు. సరే సరేది. అరే అట్లా కాదు లత, జర అర్థం చేసుకో. అర్థం చేసుకోకుంటే ఏం చేస్తున్నా? అర్థం చేసుకుంటున్నా కదా. సరే సరే కానీ ఈరోజు చీర కట్టుకున్నావా, అదే డ్రెస్సులు ఉన్నావా అని? హ్మ్, చీర తెచ్చిన నీకోసం అది ఇస్తా ఇది ఇస్తా అంటున్నావు. ఏది ఆ చీర కట్టుకునే దత్తం నాకు లేదేమో. నీ పెళ్ళానికే ఇస్తావేమో ఆఖరికి. ఏ షర్ట్, ఆ కర్రె ముఖం దానికి గిదేడ సెట్ అవుతుంది? దానికి ఉన్న మూరేడు జుట్టుకు ఈ చీర కట్టుకొని అది పూలు పెట్టుకొని తయారవుతుంది. అంత సీన్ లేదు దానికి. అందం సందం కొట్టదా చీర? నువ్వు కట్టుకుంటే అబ్బా, చీర కట్టుకొని ఇంత పొడుగు జుట్టు అల్లుకొని మల్లెపూలు పెట్టుకొని నడుస్తుంటే నీ అమ్మ ఏమని ఉంటుందా? టీక్ టాక్ ఉంటుంది. అబ్బో, వీటికైతే ఏం తక్కువ లేదు కానీ మరి ఎప్పుడు ఇస్తావు? నేను ఎప్పుడు కట్టుకోవాలా చీర? టైం దొరికినప్పుడు ఇస్తా తీలత, మెల్లగా కట్టుకుందావు కానీ ఇప్పుడు ఏం తప్పిపోయేది ఉంది? అవును బావా, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఫోన్ కాల్ కోసం. ఎప్పటి నుంచో గంటకి ఎక్కువ అవుతుంది కదా మెసేజ్లు చేయబట్టి. ఇక చేస్తా ఆగ చేస్తా, నేను చేయకపోతే నువ్వు చేయకపోతివి. అవును, ఏడున్నో చెప్పకపోతివి, ఇంట్లోనే ఉన్నావా? లేని లేని బయటకు వచ్చి నాకు ఇక్కడ రచ్చబండ కాడ కూర్చున్నా. ఏం టైం పాస్ అవుతలేదు ఇంట్లో. ఆ గయ్యాల దాని దగ్గర ఉండడు కంటే బయటకు వచ్చి కూర్చున్నది మేలానికి గీడొచ్చి కూర్చున్నా. ఏమనుకుంటుర్రో, అమ్మగారు ఎక్కడెక్కడ తిరుగుతుర్రో, ఎక్కడ పోయిండో నా మొగడని ఎవరు అడుగుతున్నదో. ఏం కాదు, మెల్లగోతా. అవునా, మరి పండుగ పూట బచ్చాలు పచ్చడా అవన్నీ వేసిందా లేదా? ఏటికే తిని పనిరా. ఏమో ఏం చేసుకున్నారో ఏమో, ఆమెకు తిండి మీద సోయి నాది. ఉన్నవా అంటే ఉన్నా అన్నట్టే ఉన్నది. ఎందుకట్లా? ఏమైంది? ఏమో ఇంట్లో ఆమెను ఎవరు సహిస్తలేరు. మా అమ్మ మా నాయన అసలు ఎట్టిగా తీసి పడేస్తున్నారు.
ఇక నాకైతే ఆమె వేసే శాతాలను చూస్తుంటే ఇంకా కోపం వస్తుంది. నీ అవ్వ కోపం ఉంచి కోపం వస్తే గట్టిగా వేసి పీకగలని నా కంట్రోల్ నేనే చేసుకుంటున్నా. నాకు నచ్చలేదు లత నిజంగా దాంతో సంసారం చేయాలంటే. ఇన్ని రోజులు ఏదో అనుభవించినో ఏది చేసినో అన్ని దాచుకున్నా ఏమేం చేసినా కూడా. ఇప్పుడు నాకు ఓపిక పట్టేంత టైం లేదు. నేను ఓపిక పట్టలేను కూడా. ఈ అవ్వ దాన్ని చూస్తుంటే ఏమైనా పోసి తలగబెట్టబుద్ధి అవుతుంది కానీ ఇంకేం చేస్తాం, చేసుకున్నాక తప్పదు కదా. అంటే నా మీద ప్రేమ ఎక్కువ ఇట్లా మాట్లాడుతున్నావా, లేకుంటే ఆమె గుణం నచ్చక ఇట్లా మాట్లాడుతున్నావా బావా? ఏమో రెండు అనుకో ఇక. నీ మీద ప్రేమ ఎక్కువైతుంది, ఆమె మీద కోపం ఎక్కువైతుంది. ఆమె చేసేటి ఒక్క పనులు నచ్చుతలేవు నాకు గంతే. ఉహుం. అవును, ప్రతి పండుగ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతుంది కదా, ఈసారి ఏంది ఇంటికాడ ఉన్నది? ఏమో మరి ఏమైందో. అదే నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతే నా మొగుడు ఇంకా ఎక్కువ చేయగలరా, ఇంకా యువతనన్నా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోగలరా అని భయపడ్డట్టుంది పొల్ల. అందుకే పోలేదు కావచ్చు. ఆహా అట్లానా. అబ్బో, ఆమె మనసున్న మాట బాగా కనిపెట్టినావు బావ నువ్వు. గీసంటే తెలివిలు బాగున్నాయి నీ దగ్గర. ఏమో పో, ఏం చేస్తాం, ఆమె మెంటాలిటీయే అంతా. ఇక ఆమె అసొంటి చేతలు చేస్తుంది కాబట్టి అసొంటి తెలివి ఉంటాయి. ఇక మనం కూడా ఈ మధ్య జర్ర తోపాయనం పడు అసొంటి విషయాలల్లా. మరి కావాలి బావా, వాళ్ళు అట్లా చేస్తుర్రని మూసుకొని ఉంటే ఇంకా రెచ్చిపోతారు, మనం రెచ్చగొడతారు. అందుకే వాళ్ళ తగ్గట్టు మనం చెయ్యాలి. అట్లయితే మన విలువ ఏందో తెలుస్తుంది. అవునవును. ఆగో, ఇల్లంతా దూలాడి ఇంటి బయట ఇంకెంకాల లోపల అన్ని అర్రలల్లో చూస్తే ఏడా లేడు. ఆగో ఈ రచ్చబండ మీద కూర్చొని మాట్లాడుతుండు. అంతగానో పనక్కర ఏమున్నది ఇంటికి? అరే రమేష్, ఎంతసేపు అవుతుందిరా ఇంటి పట్టునే ఉంటలేవు, ఏమైనా బయట బయట తిరుగులే తిరుగుతున్నావు? సరే సరే, నేను తర్వాత చేస్తా. ఏమైందమ్మా? ఏమైందంటే వేంద్రా, నీ పెళ్ళమేమో కస్సు బుస్సు అనుకుంటా మాతోని నీతోని పంచాయతీ పెట్టుకుంటా లోపల అల్లడం జరిగింది. మరి ఎట్లున్నదని పెళ్ళం మీద చింతలేదా నీకు? ఏమైనా బయట బయట తిరుగులే తిరుగుతున్నావు? తిండి తింటలేవు, ఏం తింటలేవు, ఏమైందిరా? ఎవరు రాళ్ళు ఫోన్లా? ఒకటే ఫోన్లో ఈ మధ్య ఎవరో కొత్తగా పరిచయం అయినట్టు. ఇంటి పట్టునే ఉంటలేవు, ఇంటి మీద ఆలోచనే ఉంటలేదు. ఎవరు చెప్పాళ్ళు? ఏం కథ నడుస్తుంది ఏంది? ఏం నడుస్తుంది, మా పనికాడోళ్ళు ఫోన్ చేసిర్రు. ఇంకా ఇంట్లో ఉంటే ఒకటే గుద్దల్దం చేస్తుంది. దాంతో పెద్ద లొల్లి పంచాలి అయి నాకు నెత్తిన వస్తుందమ్మా. అందుకే జర బయటికి అని వెళ్దాం, నిమ్మలంగా కూర్చుందామని ఈ చెట్టు కింద కూర్చున్న చల్లగాలికి. చెప్పు చెప్పు, ఎందుకే గంత సీరియస్ అవుతున్నావు? ఇంత పొద్దుకింది ఇంకా బయటనే ఉంటే ఎట్లా బిడ్డ? తిండి తికాన ఏం లేదు, ఉపాసమే ఉంటున్నావు. రోజు చూస్తున్నా నీ అవ్వ పటు అని పెళ్ళము. అయ్యో నా మొగడు కష్టానికి పోతాడు, రాగానే ఇంత బువ్వ పెడతా తింటాడేమో, కష్టవంతుడైన మొగడన్ని పెళ్ళాకి చింతలేదా? నీ అవ్వ నేను వండి వేయి ఆడబెడతా, నా పానం నాకే సోయించలేదు. నేను వెన్నెడు తింటున్నావు, ఏం కథరా? రోజు ఉపాసం ఉన్నట్టే కనిపిస్తున్నావు. నడు నడు తిని పండుకుంటూ, పైగా చీకటైతేనే ఉంటది ఏడంగరం. సరే నడువమ్మా. ఏందో నా జీవితం పాడుగాను, నా ఇల్లు సంసారం రోజుకింత దరిద్రంగా అవుతుంది. నీ అవ్వ ఏమనుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఇన్ని రోజులు కోడలతో పెద్ద నెత్తినొప్పి ఉండే, ఇప్పుడు కొడుకుతో ఇంకా డబల్ నెత్తినొప్పి స్టార్ట్ అవుతుంది. నేను ఉన్నాక నీకేం కానిస్తమ్మా, నీకే లోటు లేకుండా చూసుకుంటానే నేను. అవును అవును, నీ పిల్లలతో ఎంత బాధ అనుభవిస్తున్నానో. నువ్వేమైనా చేస్తున్నావారా? ఎవ్వరేం చేయలేరు. ఏమనంటే నేను ఉన్నమ్మా నీకేం కానీ అని అంటారు. అదేంటి టైం గింత అవుతుంది, ఈ మనిషి ఎటు పోయిండు ఇంకా రాలేదు? జర్రైతే చీకటై తట్టే ఉన్నది. నీ అవ్వ పని పోనట్టే గాని ఇంటి పట్టున్నే లేడు. అయ్యో ఇలా డ్యూటీ లేదు కదా, ఇంటికాడనే ఉన్న నా పిల్లలతో నీ జర టైం స్పెండ్ చేస్తా, దాని మనసు బాగలేదేమో అని ఇంత ప్రేమనున్న లేదు చూడు పిల్లం మీద. ఎటు పోవచ్చు మరి? మొత్తం చీకటైనాక ఇల్లు చేరుతాడా ఏంది? ఏమో, ఇంట్లో ఉంటే ఇక నాతో పెద్ద టార్చర్లే కనిపిస్తుందేమో. ఇక ఫోన్లు మాట్లాడుకుంటందుకు జర్రా కంఫర్ట్ ఉండదు కదా నేనుంటే. అందుకే సాటుంగా సాటుంగా ఏ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటుండో, ఏ పొగలల్లో పోయిండో. నీ అవ్వ ఇయ్యల్లా ఏదో ఒకటి తేలాలి. ఆయన వండుకున్నప్పుడు మెల్లగా నెత్తికా నుంచి ఫోన్ తీసుకొని ఆ నెంబర్ ఎవరిదో చూస్తా. అప్పుడు ఎవరు దాన్ని బయటపడాలి, దాన్ని తిమ్మిడి తీసి వస్తా ఏమనుకుంటున్నదో. హై 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 హై, నువ్వు నాకు నచ్చాబోయి దరగుదరాయి. అబ్బా ఇవాళ ఫుల్ అలసిపోయినా. నిమ్మలంగా వండుకోవాలి, ఇక తిండొద్దు తికానొద్దు. నిమ్మలంగా వండుకొని పొద్దుగల లేచి డ్యూటీకి మా పోవాలి. ఇయ్యాలనే ఉత్తగా ఉలామున్నా, అయినా ప్రశాంతంగానే ఉన్నది. కన్నా నిద్రించరా నా కన్నా నిద్రించరా, కన్నా నిద్రించరా నా కన్నా నిద్రించరా. నీ అవ్వ ఎవరికి కన్నయ్య కాకున్నా
నాకు నేనే కన్నయ్యను నేనే నిద్రపుచ్చుకోవాలి. ఏం చేస్తాం, మన పరిస్థితి గట్లున్నది. మనకంటూ మంచి రోజులు లేవా అందరికున్నప్పుడు? అగో నేను ఇంత బాధలున్నా కూడా తిండి తినక ఉపాసమే ఉంటే నా ముందు నుంచే పోయిండు. మరి ఎట్లున్నదే, తిన్నవా, ఎట్లున్నది పానం, గోళీలు వేసుకున్నవా లేదా అని ఆడుచుకుంటలేడు గాని అవి చూసినవా ప్రశాంతంగా ఉన్నది ఈ రోజు అంటుండు. ఎటు పోయిండో, ఎవరిని కలవనిక పోయిండో, హాయ్ 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 అని పాట పాడుతుండు. నా కోసము గిసంటి పాటలు ఎన్నడూ పాడలేదు. ఈ మధ్యలో వెరైటీ వెరైటీ పాటలు వస్తున్నాయి. ఎవరి కోసం పాడుతుండొచ్చు? జరుండు జరుండు కొద్దిసేపు గాని ఫుల్లుగా ఆడ నిద్ర ఉన్నప్పుడు ఆ నెత్తి కింద పెట్టిన ఫోన్ మెల్లగా తీస్తా. అప్పుడు బండారం ఏందో బయట పడుతుంది. అప్పుడు తేలుతుంది నిజ స్వరూపం ఏందో అప్పుడు చూపిస్తా. ఈ అవ్వ ఏమనుకుంటున్నావు, ఇన్ని రోజులు నన్ను బదనాం చేసిర్రు, ఇప్పుడు చూడు నీ ఆట ఏందో చూపిస్తా. అదేంటి ఉగాది పండుగ పూట ఇంత వాసన లేదు, ఈ అవ్వ సుయ్యి లేదు సయ్యి లేదు, బచ్చాలు చేసిర్రా లేదా? బచ్చాల కోసం ఎగబడి వస్తే అదేంటి సప్పుడు లేదు. సుజ్జి, ఓ సుజాత ఉన్నవానే? ఆ గింత చీకట్లు వచ్చినవేందవ్వా, మా అత్త లేదా బయట? ఈ లోపల దాకులకు వచ్చినవేంది? అయ్యో బయట సోపాల లేవే, అందుకే పిలుచుకుంటా లోపల దాకొచ్చిన. ఈ అవ్వ లోపల దాకొచ్చినవేంది, ఏ వేసుకుంటానని పడుతుంది, రావద్దా? అయ్యో గట్ల అంటలేనవ్వా, ఏమైంది మా అత్త బయట లేదా, లోపలికి వచ్చినవు, ఎక్కడ పోయింది అని అడుగుతున్నా. ఏమో లేదు కదా, ఎటు పోయిందో ఏం కథను. అవు గాని బచ్చాలు చేయలేదా అనే ఉగాది పండుగ పూట? ఏం బచ్చాలో ఏం పచ్చడినో అవ్వ, పండుగ అంటే నాకు పండుగ లెక్క లేనే లేదు. ఎవరు చేసుకున్నారో ఎవరు తిన్నారో, నాకు ఇచ్చేటోళ్ళు ఉన్నారా చేసేటోళ్ళు ఉన్నారా చెప్పు. అదేంటే పొల్లా, నీకు కొత్తగా పెళ్ళైంది, నువ్వు అమ్మగారింటికి ఒక అత్తగారింటికి అన్నీ ఉన్నావు ఈసారి. మరి నీ అత్త నీ కోసం చేసి పెట్టదానే? ఏమవ్వా, నా అత్తకు నా మీద చింతున్నదా, నా మొగనుకున్నదా, ఎవరికి ఉన్నది చెప్పు. ఇంట్లో ఒకటి కోడలు లెక్క వాడి ఉన్నది, దానికోసం అదో ఇదో పండుగ నాడు తెచ్చి పెడతాం చేసి పెడతామని చింత లేకపాయే. అయినా నాకేం అవసరం అవ్వా, మా అమ్మోళ్ళ ఇంటికి 2 రోజులు అయితే పోతా, మళ్ళీ మా అమ్మనే వేసి పెడుతుంది, నిమ్మలంగా తినొస్తా. అదేంటి అట్లా మాట్లాడబడుతుంది, ఇన్ని రోజులు అని మీ అత్త చెప్తూనే ఉన్నది, నా కోడలు నా కొడుకు కలిసి ఉంటలేరమ్మా, నా కొడుకు దూరం దూరం ఉంటున్నా, నా కోడలతోని ఏం చేయాలి ఎట్లా చేయాలని అంటున్నది. ఇంకా దగ్గరికి అయితే లేడా నీ మొగడు, నిన్నంటేనే సహిస్తలేడంట. మరి ఎందుకే, ఏం రోగం పుట్టొచ్చానికి? ఏమవ్వా నాకేం ఎరుక, ఆనికేం రోగం పుట్టిందో, మరి నాకేమైనా రోగం ఉన్నదని నా దగ్గరకు వస్తలేడు. రాకపోని ఆడొకడే ఉన్నాడా? ఇక భూమి మీద ఎవరు లేరా అవ్వా? చూద్దాం మనకు తగ్గట్టు దొరకరా? ఓయమ్మో, ఒకటే పరి గంట పెద్ద మాట ఇడిస్తే ఏంది తల్లి, ఊకో గసంటి మాటలు మాట్లాడొద్దమ్మా. మరి ఏం చేయమంటావవ్వా, చేసుకున్నాడు నాతో చక్కగా ఉండకుంటే ఏ ఆడదానికైనా కోపం రాదా చెప్పు. నీ అవ్వ ఎవడైతే మొగోడు కావాలి అంతే కదా. అవునా, నువ్వు అన్నది ఇట్లా కరెక్టేను. ఉండు కొన్ని దినాలు గట్లనే నువ్వు ఇట్లాంటి దూరం ఉంటే అప్పుడు ఇక తెలుస్తుంది నీ విలువేంటి, అప్పుడు తెలిసి వస్తే ఆడే దగ్గరకు వస్తాడు ఒక బుద్ధి. నువ్వేం ఫీల్ కాకు, ఏం బాధ పెట్టుకోకు. నాకేం బాధవ్వా, నాకు అందం లేదా సందం లేదా, తెల్లగలేనా బుర్రగలేనా, కర్రెదాని లెక్కున్నానా, నాకు ఓడి వాడనట్టున్నాడా? అంత సీన్ లేదు, ఈడు కాకుంటే ఇంకోడు. నీ అవ్వ ఎన్నో కలలు కన్నా నా మేన బావ కదా, మంచిగా కలిసిమెలిసి ఉండాలి అని ఎన్నెన్నో కలలు కన్నా కానీ అన్నీ ఉత్తగా అయిపోయాయి. ఇగో ఎట్లున్నది మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ మళ్ళీ వస్తుంది దోస్తులు. ఇంకా వీడియో లెంత్ అనేది కొంచెం తక్కువ చేసినాము, ఎందుకంటే కొంచెం యాప్ అనేది ప్రాబ్లం ఇస్తుంది. ఇంకా అందుకోసం కొంచెం లెంత్ తక్కువ చేసి అనేది చేద్దామని ట్రై చేసి ఇప్పుడు వచ్చింది దోస్తులు. ప్రతి ఒక్కరు మా బాధ అర్థం చేసుకుంటారు, మా వీడియోస్ ని సపోర్ట్ చేస్తారు అనుకుంటాము. కొత్త కంటెంట్ ఏదైతే బాగుంటుందో అని చెప్పినాం కదా, అది ప్లీజ్ దోస్తులు కింద కామెంట్ చేయరు. మన సబ్స్క్రైబర్లు అనిపిస్తే, మన ట్రూ సబ్స్క్రైబర్లు అనిపిస్తే మా బాధ అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్లీజ్ దోస్తులు చెప్పురి, సరేనా? మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.